హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్. నేను మీ సదానందం. మనం గత క్లాసుల్లో 5th క్లాస్ వరకు ఈవీఎస్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 6th క్లాస్ సోషల్ బుక్ని మనం ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ పేజెస్లో ఏముందో ఒకసారి చూడండి. సో కవర్ పేజ్ ఇది. సో కవర్ పేజ్ పైన చైల్డ్ హెల్ప్ లైన్ నెంబరు 10, 9, 8 నైట్ అండ్ డే 24 అవర్ నేషనల్ హెల్ప్ లైన్ అని ఉంది ఇక్కడ. సో ఇది చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్. అలాగే ఎమర్జెన్సీ పోలీస్, తెలంగాణ పోలీసు డయల్ 100 అనేది ఉంది. సో నెక్స్ట్ భారత రాజ్యాంగం యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన విధులు. సో ఇక్కడ మనకు రాజ్యాంగానికి సంబంధించిన విధులన్నీ కూడా ఇచ్చిండు. సో ప్రతి ఒక్కరు పాటించవలసినవి ఈ విధులన్నీ ఎక్కడ ఉన్నాయి చూడండి. భారత రాజ్యాంగము భాగము 4A. సో 4వ భాగంలో ఉన్నాయి. సో ఆర్టికల్ 51A ప్రకారం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 51A 4వ భాగం. ఓకేనండి. తర్వాత విద్యా హక్కు చట్టం. సో ఈ విద్యా హక్కు చట్టంలో ఏమేమి ఉన్నాయి, చట్టంలోని ముఖ్యాంశాలు ఏంటి అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఇది ఎవరికి కోసం ఉద్దేశించిందంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధమైన ఎలిమెంటరీ విద్య, అంటే 8th క్లాస్ వరకు ఉన్నదాన్ని ఎలిమెంటరీ విద్య అంటారు. సో 1st to 8th వరకు ఖచ్చితంగా, నిర్బంధం అంటే ఖచ్చితంగా అందరూ చదువుకోవాల్సిందే అని ఈ విద్యా హక్కు చట్టం చెప్తుంది. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది. సో ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది విద్యా హక్కు చట్టము. సో దీంట్లో పిల్లలందరికీ అందుబాటులో పాఠశాలలు ఉండాలి, మౌలిక వసతులు కల్పించాలి, వయసుకు తగిన క్లాస్లో ఉండాలి, అలాగే వయసుకు తగిన తరగతులు చేసిన తర్వాత వాళ్ళకి సమానంగా శిక్షణ కూడా ఇవ్వాలి. ప్రత్యేక అవసరాల పిల్లల యొక్క వసతులు కూడా చూసుకోవాలి. బడిలో చేర్చుకోవడానికి ఎటువంటి పరీక్షలు నిర్వహించకూడదు, ఎటువంటి ఫీజులు ఉండకూడదు, రుసుములు ఛార్జీలు వసూలు చేయకూడదు, శారీరకంగా మానసికంగా వాళ్ళని హింసించకూడదు. అలాగే తగిన అర్హతలు ఉన్న వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి. ఎలిమెంటరీ విద్య పూర్తయి, అంటే 8th క్లాస్ వరకు ఎటువంటి బోర్డు ఎగ్జామ్స్ ఉండకూడదు. 14 సంవత్సరాలు పూర్తయినా ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పాఠశాలలో కొనసాగవచ్చు. అలాగే బలహీన వర్గాలకు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న బృందాలకు చెందిన పిల్లలు ఎటువంటి వివక్షతకు గురి కాకూడదు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా విద్యార్థులను భయం, ఆందోళనకు గురి చేయకుండా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. సో ఇవి ముఖ్యమైన అంశాలు. అంతే, విద్యా హక్కు చట్టం చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ చట్టం పూర్తిగా డీటెయిల్గా ఇవ్వడం కంటే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ మనకి దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏమున్నాయో చూద్దాం. సో జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. జాతీయ గీతం అంటే జనగణమన. ఇక్కడ విషయ సూచిక ఉంది కదా. సో ఇక్కడ ఉన్న సిలబస్ అనేది మనకు 21 లెసన్స్ ఇవ్వడం జరిగింది మొత్తం సోషల్ బుక్లో 6th క్లాస్లో. సో మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇది భారత రాజ్యాంగానికి గుండె లాంటిది భారత రాజ్యాంగ ప్రవేశిక. సో ఈ పీఠికన ఒకటే. సో భారత రాజ్యాంగ పీఠిక లేదా ముందు మాట. దీంట్లో ఏముందో మీ అందరికీ తెలుసు కదా. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకున్న శాసనం రూపొందించుకొని ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకుంటున్నాం అని రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదో ఈ ప్రవేశికలో తెలపడం జరిగింది. ఇక మొదటి పాఠంలోకి వెళ్ళిపోదాం. పటాల అధ్యయనం, తయారీ. సో మనకు 4th, 5thలో మనకు దిక్కుల గురించి అట్లా ఇంట్రడక్షన్ ఏదైతే ఇచ్చిండో, సో తర్వాత దానికి నెక్స్ట్ పార్ట్ పటాలు. సో దీంట్లో భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు, ఇలా చాలా రకాల పటాలు ఉంటాయి. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చిత్తుపటం గురించి ఇచ్చిండు. సో చిత్తుపటం అంటే మనకు పూర్తి స్థాయి ప్రమాణాలు అనేటివి ఉండవు. సో అందాదకు గీస్తూ ఉంటారు. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపించుతూ ఉంటుంది. ఇవి చూడండి, ఇక్కడ ఒక చిత్తుపటం అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ప్రమాణాలు, స్కేలు ఇటువంటివన్నీ ఏమి ఉండవు. సో మనకు ఒక ఐడియా కోసం గీసుకుంటాం చిత్తుపటం అనేది. నెక్స్ట్ ఇక్కడ దిక్కులు చూడండి. ఒక అమ్మాయి తూర్పు వైపు, సూర్యుని వైపు తిరిగి నిలబడి ఉంది. ఆమెకి కుడివైపు ఏ దిక్కు ఉంది, ఎడమ వైపు ఏ దిక్కు ఉంటుంది, సో ఆమె చూసేది ఏ దిక్కు
ఆమెకి ఆపోజిట్‌లో వెనక వైపు ఏ దిక్కు అనేది ఇట్లాంటి క్వెషన్ ఇంత గతంలో కూడా అడగడం జరిగింది. సో, ఇక్కడ మనకు తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి సో, తూర్పుకు అభిముఖంగా నిలబడిన వ్యక్తికి ఎడమ వైపు ఉత్తరం దిక్కు ఉంటుంది. అలాగే కుడివైపు దక్షిణం దిక్కు ఉంటుంది. సో, ఆపోజిట్‌లో తూర్పుకు ఆపోజిట్‌లో పడమర దిక్కు ఉంటుంది. సో, ఇలా మనము క్వెషన్‌కి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ స్కేల్ గురించి ఇచ్చాను చూడండి. పటంలో సాధారణంగా ఉత్తరం అనేది పైకి, దక్షిణం దిక్కు అనేది కింది వైపుకి చూపిస్తుంటారు. అలాగే తూర్పును కుడివైపు, పడమరను ఎడమ వైపు చూపిస్తారు. సో, మనకందరికీ తెలుసు పటాలు చాలా వరకు ఇదే విధంగా ఉంటాయి. ఇక స్కేలు లేదా పటంలో దూరం అంటే మనకు స్కేల్ అంటే మన పటంలో ఎంత దూరం ఉంటుందో దాంట్లో ఉన్న దూరానికి ఏ నిష్పత్తిలో నిజమైన దూరం ఉంటుందో దాన్నే మనం ఒక స్కేల్ అని అంటాం. సో, స్టేట్మెంట్ స్కేల్ అంటే 1 సెంటీమీటర్కి 1 కిలోమీటర్ మొదలైన పదాల ద్వారా దాన్ని సూచిస్తారు. సో, అది స్టేట్మెంట్. సో, ఆ స్కేల్ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే 1 సెంటీమీటర్కి 1 కిలోమీటర్ లేదా పటం మీద 1 సెంటీమీటర్కు 10 కిలోమీటర్లు లేదా పటం మీద 1 సెంటీమీటర్ అంటే 100 కిలోమీటర్లు. సో, అట్లా మనకు ఏ కొలతలతోటి గీసారో ఆ కొలతను అక్కడ రాస్తారన్నట్టు. సో, స్కేల్ అనే పదంతోటి మనం ఆ కొలతను చెప్తా ఉంటాం. సో, ఒక 2 ప్రదేశాల మధ్యలో మనం పటంలో కొలిచి చూస్తే 2 సెంటీమీటర్లు వచ్చిందనుకోండి. సో, దానికి కొలత ఇస్తారు. సో, 1 సెంటీమీటర్ అంటే 100 కిలోమీటర్లు అని ఇచ్చిండనుకోండి. సో, మనకు అక్కడ పటంలో ఒక 2 ప్రదేశాల మధ్యలో కొలిస్తే 2 సెంటీమీటర్ల దూరం వచ్చింది. అంటే అర్థం ఏంటిది? 1 సెంటీమీటర్ అంటే 100 అయినప్పుడు 2 సెంటీమీటర్లు అంటే 200 కిలోమీటర్ల దూరంలో ఆ ప్రదేశాలు ఉన్నాయి అని మనం తెలుసుకోగలుగుతాం. సో, అట్లా పటానికి మరియు నిజ వాస్తవమైన దానికి మధ్యలో తేడా అనేది తెలపడం కోసం స్కేలును ఉపయోగిస్తాం అన్నట్టు. సో, కరెక్ట్ లెక్క వేసుకోవడం కోసం. సో, పటాలు గీసేటప్పుడు చాలా రకాల చిత్రాలు, చిహ్నాలు అనేటివి ఉపయోగిస్తాం. వాటిని సాంప్రదాయ చిహ్నాలు అంటారు. సాంప్రదాయ చిహ్నాలు అంటే చాలా రోజులుగా గతం నుండి ఉపయోగిస్తున్నవి. సో, ఉత్తర దిక్కును మనము పైన వైపునే సూచిస్తుంటాం. కొన్ని ఎగ్జంప్షనల్ సందర్భాల్లో మాత్రమే దక్షిణం దిక్కును కూడా పైనకు చూపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాల చిహ్నాలు అనేటివి ఉన్నాయి. సో, పాఠశాల, అలాగే రైల్వే స్టేషను, మసీదు ఇట్లా రకరకాల చిహ్నాలు అనేటివి మనం ఉపయోగిస్తాం. చెట్లకి, మసూదులకు, చెరువులకు, మట్టి రోడ్డుకు, పిఎస్ పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ రైల్వే స్టేషన్, పిఓ పోస్ట్ ఆఫీస్, సో పీటీఓ తంతి తపాలా కార్యాలయం, ఇలా చాలా రకాల చిహ్నాలు అనేటివి మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో, తూర్పుకు అభిముఖాన్ని నిలబడి మీ చేతులు చాచి దిక్కుల పేర్లు చెప్పండి అనే ఒక కృత్యం ఇచ్చాడు. సో, ఇంతకుముందు మాట్లాడుకుంటే అటువంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ లెసన్ నుంచి అడిగితే. సో, ఇది ఫస్ట్ లెసన్. ఇక రెండవ లెసన్ గ్లోబు భూమికి నమూనా. సో, గ్లోబ్ పైన మనం భూమిని చూడవచ్చు. అంటే భూమి ఎలా ఉందో అనేది మనం డైరెక్ట్గా చూడలేం కాబట్టి గ్లోబ్ను ఉపయోగించి మనం భూమిపైన ఏ ఏ ప్రాంతాలు ఏ పొజిషన్లో ఉన్నాయనేది మనం చూడవచ్చు. అలాగే సముద్రాలు, ఖండాలు ఇటువంటి మనకు తెలుస్తాయి. అక్షాంశాలు, రేఖాంశాలు వంటి విషయాలు కూడా అవగాహన అవుతాయి గ్లోబ్ వల్ల. భూమి నీలి చందమామలాగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే మహాసముద్రాలు ఆవరించి ఉండటం వలన అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, భూమిపైన ఎక్కువ మహాసముద్రాలు ఉండటం వల్ల భూమి నీలంగా కనిపిస్తుంది. అలాగే సూర్యకాంతి పడిన భాగం మాత్రమే ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది అని ఇచ్చిండు. చూడండి, సూర్యకాంతి పడిన భాగం మాత్రమే చంద్రునిపై నుండి చూసినప్పుడు అక్కడ నుంచి ఇలా వస్తుంది అన్నట్టు ఫోటో. ఇక భూమి అనేది ఒక బంతిలాగా గోళాకారంలో కనిపిస్తుంది. నిజానికైతే పూర్తిగా గోళాకారంలో లేదు. భూమి అనేది పూర్తి గోళాకారంలో లేదు, గుండ్రంగా కూడా లేదు, ఖచ్చితమైన గుండ్రంగా అనేది లేదు. చూడండి, ఇక్కడ ఇచ్చారు. సో, ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు. ఉత్తరం దక్షిణం ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయినట్లుంటుంది. అలాగే భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు కూడా ఉంటుంది. సో, భూమధ్య రేఖ దగ్గర ఉబ్బినట్టుంటుంది, ఉత్తర దక్షిణ ధృవాల వద్ద నొక్కుకుపోయినట్టుంటుంది. కానీ ఈ తేడా తక్కువ ఉండటం వల్ల మనకు చాలా గ్లోబులు అనేవి దీన్ని చూపించవు. ఇక భూమి ఆకృతికి సంబంధించి మరో విషయం ఏంటంటే ఒక స్థానం నుంచి మనం ప్రయాణం మొదలు పెడితే తిరిగి అదే స్థానానికి వచ్చేస్తాం అన్నట్టు. ఇట్లా భూమికి సంబంధించిన చాలా రకాల ఆసక్తికరమైన విషయాలు ఇచ్చారు. గ్లోబును పరిశీలించినప్పుడు భూమి ఉపరితలంలో అధిక భాగం సముద్రాల నీటితో ఉందని మనము తెలుసుకోవచ్చు. సముద్రాలు, మహాసముద్రాలు చాలా కిలోమీటర్లు వ్యాపించి ఉంటాయి. సముద్రాలు ఒకవైపు నుంచి మరొక వైపు ప్రయాణించాలంటే నౌకల ద్వారా కొన్ని నెలల సమయం కూడా పట్టవచ్చు.
ప్రపంచంలో ఒక మహాసముద్రం గడ్డ కట్టుకుని ఉంది, దాని పేరు కనుక్కోండి అన్నాడు. సో అదేంటండి, ఆర్కిటిక్ మహాసముద్రం గడ్డ కట్టుకొని ఉంటుంది. సో ఉత్తర ధ్రువం వైపు ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రం గడ్డ కట్టుకొని ఉంటుంది. నెక్స్ట్, సహజంగా మనం ఈ మహాసముద్రాల మీద జీవించలేం, అందుకే పెద్ద పెద్ద భూభాగాలు ఉంటాయి, వాటినే ఖండాలు అంటారు. ఈ ఖండాలలో అన్ని నగరాలు, కొండలు, లోయలు, వ్యవసాయ భూములు అన్ని రకాలు ఉంటాయి. సో ఈ భూమిపైన ఉన్న అన్ని రకాల ప్రదేశాలన్నీ ఈ ఖండాలలోనే ఉన్నాయి. మనకు 4 దిక్కులు తెలుసు కదా. సో భూమి అనేది, ఇది చాలా ఇంపార్టెంట్, భూమి అనేది పడమటి నుండి తూర్పుకు భ్రమణం చేస్తుంది. సో భూమి ఎటు నుండి ఎటు తిరుగుతుంది అంటే పడమర నుండి తూర్పుకు భ్రమణం చేస్తుంది. సో అలాగే భూమికి ఇరువైపులా 2 చుక్కల్లాగా మనం భావించుకుంటే వాటిని ధ్రువాలు అంటారు. సో ఆ ధ్రువాలను కలుపుతూ మధ్య నుండి ఒక అక్షాన్ని గీస్తే దాన్ని మనము ఊహించుకున్న దాన్ని అక్షం అని అంటాం. సో ఒక రేఖ అనేది గీసుకుంటే ఊహారేఖనే అక్షము అంటారు. సో ఆ అక్షానికి ఈ భూమి అనేది తిరుగుతుంది అన్నట్టు. సో మధ్యలోంచి ఒక అక్షాన్ని ఊహించుకుంటే ఆ అక్షాన్ని ఆధారంగా చేసుకుని ఈ భూమి తిరిగినట్టుగా భావించవచ్చు. సో అట్లా 2 చివర్లను ధ్రువాలు అని అంటారు. ఇక్కడ చూడవచ్చు, మధ్యలోంచి భూమి మధ్యలోంచి మనము ఆ అక్షాన్ని చూడవచ్చు. సో ఇది ధ్రువాలు అన్నట్టు. సో ఈ ధ్రువాల ప్లేస్ నుంచి భూమి మధ్యలోంచి లోపల నుంచి ఒక అక్షాన్ని గీసుకుంటే ఈ లైన్ ఆధారంగా చేసుకొని భూమి తిరుగుతుంది అన్నట్టు. అంటే ఆ పొజిషన్ అనేది మారకుండా సేమ్ అట్లాగే ఉంటుంది అన్నట్టు ఆ భూమి యొక్క యాంగిల్. ఇక్కడ భూమధ్య రేఖను గమనించవచ్చు. సో దిశ అనేది పడమర నుండి తూర్పుకి, సో పడమర నుండి తూర్పుకి, సో ఇటు నుండి ఇట్లా తిరుగుతుంది అన్నట్టు. సో పడమర నుండి తూర్పుకి తిరుగుతుంది. నెక్స్ట్, భూమి మీద ఉత్తర దక్షిణ ధ్రువాలు మంచుతో కప్పి ఉన్నాయి. ఓకేనా అండి. ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర మంచుతో కప్పబడి ఉన్నది. గడ్డ కట్టిన మహాసముద్రం ఉత్తర ధ్రువంలో ఉంటే మరొకటి మాత్రం విపరీతంగా కురిసిన మంచుతోటి నిండిపోయి ఉన్నాయి. సో దీన్ని అంటార్కిటికా మంచు కవచం అంటారు. సో అంటార్కిటికా అనేది దక్షిణం దిక్కులో ఉంది. సో ఈ ప్లేస్లో ఉన్నది అంటార్కిటికా. దక్షిణం దిశలో అంటార్కిటికా మంచు కవచం ఉంది. ఉత్తర దిక్కులో ఆర్కిటిక్ ఉంటుంది. సో దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే వివిధ రంగుల్లో 3-4 చుక్కలు పెట్టండి, ఇప్పుడు గ్లోబ్ని తిప్పండి, మనకు అర్థమవుతుంది అని చెప్పిండు. సో ఇట్లా అక్షం చుట్టూ తిరుగుతుంది అంటే మనకు కరెక్ట్గా భూమిని తిప్పినప్పుడు అదే పాయింట్లో కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. గ్లోబ్ మీద ఊహించుకున్న రేఖలు కొన్ని ఉంటాయి. సో వాటి ఆధారంగా మనం ఒక ప్రాంతం యొక్క యాక్చువల్ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవచ్చు. వాటిని అక్షాంశాలు, రేఖాంశాలు అంటారు. సో మనం గమనించకుండా వెళ్ళిపోయే పాయింట్లలో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏంటంటే ధ్రువాలపై భారతీయుల పూర్వీకుల్లో ఆర్యభట్టకి అవగాహన ఉన్నదన్నట్టు. సో ఈ పాయింట్ అనేది ఇక్కడ పెద్దగా ఏర్పడటం లేదు, కానీ గమనించాలి. సో భూమిపైన ఉన్న ధ్రువాలపై ఆ కాలంలోనే భారతీయ పూర్వీకులకు స్పష్టమైన అవగాహన ఉన్నది. దాంట్లో ఆర్యభట్ట లాంటి వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు. ఇక అక్షాంశాల గురించి చూద్దాం. ఈ అక్షాంశాలు అనేవి పడమర నుంచి తూర్పుకి గీశారు. చూడండి, భూమి ఎలాగైతే తిరుగుతుందో అలాగే గీశారు అన్నట్టు. సో పడమర నుండి తూర్పుకు ఇలా అక్షాంశాలు అనేవి గీయడం జరిగింది. సో పడమర నుండి తూర్పుకు ఇట్లా రౌండ్గా గీయడం జరిగింది అన్నట్టు. ఓకేనండి. సో పడమర నుండి తూర్పుకి అక్షాంశాలు గీశారు. సో మధ్యలో ఉన్నదాన్ని మనం భూమధ్య రేఖ అంటాం. సో 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటాం. చూడండి, 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటాం. సో 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అన్నప్పుడు ఇటు 1, 2, 3, 4, 5 ఇట్లా 90 గీస్తాం. అలాగే 1, 2, 3, 4, 5 ఇట్లా 90 అక్షాంశాలు గీస్తాం. అలాగే ఇక్కడ మధ్యలో 0, ఇది 0 కాబట్టి దీన్ని కౌంట్ చేయం. సో ఇది 0ది. సో ఇప్పుడు ఇటు 90 అండ్ ఇటు కూడా 90 ప్లస్ ఇదొకటి, ఎంత అయినా మొత్తం 181. సో అక్షాంశాలు ఎన్ని ఉంటాయండి? 181. 180 ప్లస్ 1 అంటే 180 అక్షాంశాలు ప్లస్ ఒక భూమధ్య రేఖ. సో 181 అక్షాంశాలు అనేటివి ఉంటాయి. చూడండి, గ్లోబ్పై అక్షాంశాలు గీసి ఇచ్చారు. అలాగే రేఖాంశాలు, ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. సో ఒక ధ్రువం నుండి మరొక ధ్రువానికి సో నిలువుగా కలుపుతారు అన్నట్టు. సో ఇట్లా ఒక ధ్రువం నుండి మరొక ధ్రువానికి ఇలా గీయడం జరిగింది రేఖాంశాలు. ఓకేనండి. మరి 2 ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. ఒకటి స్టార్టింగ్, సో ఫస్ట్ దాన్ని మనం 0 డిగ్రీ రేఖాంశం అంటాం. అలాగే మరొకటి 180వ తూర్పు పశ్చిమ రేఖాంశం. సో తూర్పు నుంచి లెక్క పెట్టినా, పడమర నుంచి లెక్క పెట్టినా అది 180వ ప్లేస్లోనే వస్తుంది కాబట్టి దాన్ని తూర్పు పశ్చిమ రేఖాంశం అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 0 అనుకునంటే, సో ఇటు వెళ్తే తూర్పు, ఇటువైపు లెక్క పెట్టుకుంటూ వెళ్తే పడమర. సో ఇటు నుంచి మనకు 90 ఉంటాయి, అలాగే ఇటు నుంచి 180 ఉంటాయి, అలాగే ఇటు నుంచి కూడా 180 ఉంటాయి. సో అట్లా లెక్క పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు
ఈ లాస్ట్‌ది అనేది ఇటువైపు నుండి వచ్చినా, ఇటువైపు నుంచి వచ్చినా అది 180దే అయితది. కాబట్టి 180ది తూర్పు పశ్చిమ రేఖాంశం అంటారు. దీని ప్రకారంగా తూర్పు పశ్చిమ రేఖాంశం ఒక్కటే ఉంటది కాబట్టి ఇది వీటిని 360 రేఖాంశాలు ఉంటాయి. ఇట్లా మనకు ఉత్తరం మరియు దక్షిణం అనేది ఉండకుండా తూర్పు, పడమర అనేటివి ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. అలాగే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం ఉన్నది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఎందుకంటే ఈ 180 తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని దాటితే పక్క పక్కన ఉన్నా కూడా దాన్ని దాటేస్తే అక్కడున్న టైము, డేట్ అనేది చేంజ్ అయిపోతాయి. కాబట్టి దాన్ని అట్లా ప్రమాణంగా మనం తీసుకుంటాం కాబట్టి 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. ఇక్కడ అక్షాంశాలని వృత్తాలండి. పూర్తిగా వృత్తాలు అంటే ఒక సర్కిల్ పూర్తిగా తిరిగొస్తాయి. కానీ రేఖాంశాలు ఓన్లీ ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే ఇవి అర్ధవృత్తాలు. ఇవి రేఖాంశాలు అనేటివి అర్ధవృత్తాలు, ఈ అక్షాంశాలు అనేటివి వృత్తాలండి. ఓకేనా, రైట్. ఈ అక్షాంశాలు రేఖాంశాలు అన్నీ వలలాగా కప్పి ఉంటాయి. అంటే గ్రిడ్స్ అనేటివి ఏర్పాటు చేస్తారు. ఈ అక్షాంశాలు రేఖాంశాలు గీసినప్పుడు ఇలా, ఇప్పుడు అక్షాంశాలు గీసినాం, అలాగే ఇట్లా రేఖాంశాలు గీసినాం. ఇలా రేఖాంశాలు అక్షాంశాలు గీసినప్పుడు ఏమవుతుంది, ఒక ప్లేస్లో ఉండే దాని యొక్క ఎగ్జాక్ట్ ఉనికి అనేది ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. ఈ ప్లేస్ యొక్క ఉనికిని చెప్పాలంటే ఏ రేఖాంశాలు ఏ అక్షాంశాల మధ్యలో ఉందో చెప్పేస్తే కరెక్ట్గా దాని పొజిషన్ అనేది తెలుస్తుంది అన్నట్టు. అట్లా మనకు అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ప్రదేశాల ఉనికి, ఉష్ణోగ్రత అన్నీ తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇది మనకు రెండవ లెసన్. ఇక్కడ ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము, అలాగే పశ్చిమార్ధగోళము, పూర్వార్ధగోళము, ఇలా మనకు అర్ధగోళాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటంటే మనకి ఏ అర్ధగోళంలో ఏది ఉంది అనేది చూసుకుందాం. ఆసియా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది అంటే ఉత్తర అర్ధగోళం. అలాగే ఉత్తర అమెరికా ఖండం ఎక్కడ ఉందంటే ఉత్తర అర్ధగోళంలోనే ఉంది. ఇక్కడ ఆఫ్రికా ఖండం ఎక్కడ ఉందంటే దక్షిణార్ధగోళం. అలాగే అంటార్కిటికా ఖండం ఎక్కడ ఉందంటే దక్షిణార్ధగోళం. అలాగే సగము ఆఫ్రికా ఖండము ఉత్తరార్ధగోళంలో, అలాగే దక్షిణార్ధగోళంలో కూడా ఉంది. కాస్తంత ఉత్తరార్ధగోళంలోనే ఎక్కువ ఉంటుంది. ఇక దక్షిణ ఆఫ్రికా ఖండం మాత్రం కొద్దిగా మాత్రం ఉత్తరార్ధగోళం, మిగతాదంతా దక్షిణార్ధగోళంలో ఉంది. దీనిని మనము ఉత్తరార్ధగోళం అంటాం. ఈ పైన దాన్ని ఉత్తర అర్ధగోళం అంటాం. అలాగే ఈ కింద ఉన్నదాన్ని దక్షిణ అర్ధగోళం అంటాం. ఈ విధంగా మనం ఈ మ్యాప్లో చూసుకుంటేనే కరెక్ట్గా అర్థమవుతాయి. అలాగే ఇక్కడ కింద దక్షిణార్ధగోళం ఇచ్చారు చూడండి. దక్షిణార్ధగోళంలో చూసుకున్నాం కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆస్ట్రేలియా, అంటార్కిటికా పూర్తిగా ఉన్నాయి. దక్షిణ అమెరికా కూడా ఎక్కువ శాతం దక్షిణార్ధగోళంలోనే ఉంది, కాస్తంత ఉత్తరార్ధగోళంలో వస్తుంది. అలాగే ఆఫ్రికా ఖండం కూడా ఎక్కువ శాతం ఉత్తరార్ధగోళంలోనే ఉంటుంది. ఇక పశ్చిమార్ధగోళం. పశ్చిమార్ధగోళం అంటే ఇదండి. ఇది పశ్చిమార్ధగోళం. ఈ పశ్చిమార్ధగోళంలో ఉత్తర అమెరికా ఖండము, దక్షిణ అమెరికా ఖండం ఇవి మాత్రమే పూర్తిగా ఉంటాయి అన్నట్టు పశ్చిమం వైపున. ఇక మిగిలింది పూర్వార్ధగోళం లేదా తూర్పు అర్ధగోళం. ఈ తూర్పు వైపు ఉన్న అర్ధగోళంలో ఆసియా ఖండం పూర్తిగా ఉంటుంది, ఆస్ట్రేలియా ఖండం కూడా పూర్తిగా ఉంటుంది. అలాగే ఆఫ్రికా ఖండం ఎక్కువ శాతం ఉంటుంది, అంటార్కిటికా ఖండం కూడా ఉంటుంది. మనకు డౌట్ రావచ్చు, సరే ఇక్కడ మరి ఆస్ట్రేలియా ఖండం అనేది తూర్పు అర్ధగోళంలో ఉంది, అలాగే దక్షిణార్ధగోళంలో కూడా ఉంటుంది. ఈ విధంగా కొన్ని రెండిట్లలో కూడా వస్తున్నాయి. అట్లాంటప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు ఏం రాయాలి అని అడిగితే, అట్లా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆప్షన్స్ అనేవి వేరువేరుగానే ఇస్తాడు. రెండిట్లలో ఉండేదానికి ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన 1 and 2 కరెక్ట్, అట్లా కూడా ఇవ్వచ్చు. దాన్ని పట్టుకొని మనం అర్థం చేసుకోవాలి. ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గానే ఇస్తారు. ఓకే, రైట్. ఇది మ్యాప్ అండి. ఈ ప్రపంచ పటం మీకు ఎప్పుడైనా వీలుంటే ఖచ్చితంగా ప్రపంచ పటాన్ని చూసి ఏ ఖండం ఎక్కడ ఉంది అనేది కాస్త ప్రాక్టీస్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఒక అవగాహన ఉంటేనే మంచిది. ఇది మనందరికీ తెలిసింది ఆసియా ఖండం, అలాగే ఇది ఆస్ట్రేలియా ఖండం, ఇది ఆఫ్రికా ఖండం. ఇట్లా మనకు తెలియాలి. ఇది ఉత్తర అమెరికా, ఉత్తర అమెరికా, అలాగే దక్షిణ అమెరికా ఖండం. ఇక మిగిలింది కిందిదంతా ఇది అంటార్కిటికా ఖండం. ఇది గ్రీన్లాండ్ అనేది ఒక ద్వీపం. ఇట్లా మనకు ఖండాలన్నీ తెలిసి ఉండాలి. ఈ పార్ట్ అంతా ఇది యూరప్ లేదా ఐరోపా అంటాం. అది. ఇక మూడవ లెసన్ భూస్వరూపాలు. ఈ భూస్వరూపాలలో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. మనకు తెలుసు భూమి అనేది భూస్వరూపం అంటే ఏం లేదు, భూమి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అంటే అది ఎత్తుపల్లాలతో ఉంటుందా, మామూలుగా మైదానాల్లాగా ఉంటుంది అట్లా అన్నట్టు. దీంట్లో ముఖ్యమైనవి ఏంటంటే పర్వతాలు, రెండవది పీఠభూములు, మూడవది మైదానాలు. పర్వతాలు అంటే మనందరికీ తెలుసు ఎత్తుగా కొండల్లాగా ఉంటాయి. పీఠభూములు అంటేనే కొంచెం ఎగుడు దిగుడు ఉంటాయి, అక్కడక్కడ
సమతలంగా ఉంటే అలాగే మళ్ళీ కొండల్లాగా ఎత్తు పల్లాలతోటి ఉంటాయన్నట్టు. సో మైదానాలంటే పూర్తిగా అవన్నీ కూడా సమతలంగా ఉంటాయి. ఎక్కువ ఎక్కువ సారవంతమైన భూములుంటాయి. వాటర్ రిసోర్సెస్ కూడా ఎక్కువ లభిస్తాయి. ఇక ముందు పర్వతాల గురించి చెప్పుకుంటే భారతదేశంలో హిమాలయాలు, ఆరావళి, వింధ్య, సాత్పురా పర్వతాలనేటివి మనకు తెలుసు. అలాగే మన రాష్ట్రంలో ఉన్న పర్వతాల గురించి మాట్లాడుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్, అలాగే నాగర్ కర్నూలు, భద్రాద్రి, జయశంకర్ జిల్లాలలో కొండల వరుసలు అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. సో ఈ కొండలన్నీ ఈ జిల్లాలలో ఉన్నటిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతోని పిలుస్తూ ఉంటారు. సో ఎక్కడెక్కడ ఏమేమి పేరుతో పిలుస్తారంటే ఆదిలాబాద్, నిర్మల్లో ఉన్న వాటిని సాత్మల కొండలు అంటారు. సో ఆదిలాబాద్, నిర్మల్ ఉన్న వాటిని ఏమంటారండి సాత్మల కొండలు. అలాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఇవన్నీ పాత జిల్లాలండి, కలిసి ఉన్నాయి. సో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో బాలాఘాట్ శ్రేణులు అంటారు. సో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో బాలాఘాట్ శ్రేణులు అంటారు. వికారాబాద్, అనంతగిరి కొండలు. వికారాబాద్లో అనంతగిరి కొండలు అనేటివి ఉన్నాయి చూడండి. వికారాబాద్లో అనంతగిరి కొండలు. ఇక పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలో కందికల్ కొండలు. సో మనం ఇవన్నీ ఖచ్చితంగా కొంచెం బట్టి పట్టాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అవి ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయనేది క్వశ్చన్స్ అడుగుతారు, ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఈ పార్ట్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు అనేటివి ఉన్నాయి చూడండి. సో కాబట్టి ఇవి జాగ్రత్తగా చూడండి. జయశంకర్ జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో కందికల్ కొండలు విస్తరించున్నాయి. జగిత్యాల జిల్లాలో రాఖీ కొండలు విస్తరించున్నాయి. జగిత్యాలలో రాఖీ కొండలు, వికారాబాద్లో అనంతగిరి కొండలు, మహబూబ్ నగర్లో, నాగర్ కర్నూల్లో బాలాఘాట్ శ్రేణులు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్, నిర్మల్లో సాత్మల కొండలు అనేటివి ఉన్నాయి. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఇక పీఠభూములు. ఈ పీఠభూములు అనేవి కూడా ఇవి కూడా ఎత్తైన ప్రదేశాలే. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. సో కొండలు అనేది టాప్ పైన చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, వాల్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఈ పీఠభూములు అట్లా కాదు. సో పీఠభూములు వెడల్పుగా ఉంటాయి, వాటి ఉపరితలం అనేది కొంచెం ఎగుడు దిగుడుగానే ఉంటాయి. అక్కడక్కడ కొండలు ఉంటాయి. పీఠభూములు పర్వతాల్లాగానే అసమాన ఎత్తులు, పల్లాలు కలిగి ఉంటాయి. భారతదేశంలోని అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. సో భారతదేశంలోని దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపు పశ్చిమ కనుమలు ఉన్నాయి. తెలంగాణలోని అధిక ప్రాంతం ఈ దక్కన్ పీఠభూములనే ఉంటుంది కాబట్టి దీనిని తెలంగాణ పీఠభూమి అని కూడా అంటారు. సో దక్కన్ పీఠభూమిని తెలంగాణ పీఠభూమి అని కూడా ఎందుకంటారు, తెలంగాణ అనేది ఎక్కువ శాతం దక్కన్ పీఠభూమిలోనే ఉంది. సో ఈ దక్కన్ పీఠభూమికి పశ్చిమానే ఉన్నాయి, పశ్చిమ కనుమలు అనేటివి ఉన్నవి. ఇక పర్వతాల పీఠభూమి లాగానే మైదానాలు. సో మైదానాల్లో ఎక్కువ శాతం కొండలు అనేటివి కనబడవు, ఎగుడు దిగుడు ప్రాంతాలు అనేటివి ఉండవు, ఎత్తుపల్లాలు ఉండవు, సమతలంగా ఉంటాయి ఎక్కువ. ఇవి నదులు ఒండ్రుతో మేట వేస్తే మైదానాలు అనేటివి ఏర్పడతాయి. సో సింధు నదితో ఏర్పడేది పంజాబ్ మైదానం. అలాగే గంగా నదితో ఏర్పడ్డది ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఉంటుంది గంగా నది. సో అక్కడ గంగా మైదానం అనేది ఏర్పడింది. సో ఇవి రెండింటిని కలిపి మనం ఏమంటామంటే గంగా సింధు మైదానం అంటారు. సో గంగా సింధు మైదానం అనేది గంగా నది మరియు సింధు నది, పంజాబ్ మైదానాన్ని సింధు నది మైదానం అని కూడా అంటారు. సో అవన్నిటిని గంగా సింధు మైదానంగా, ఇది మొత్తం ఉత్తర భారతదేశంలోనే ఉంది. సో గంగా సింధు మైదానం అనేది ఉత్తర భారతదేశం అండ్ పాకిస్తాన్ వరకు కూడా విస్తరించి ఉంది. తూర్పు తీర మైదానం భారతదేశానికి తూర్పు దిక్కున బంగాళాఖాతం తీరానికి ఆనుకొని ఉన్నది. సో ఇది తూర్పు తీర మైదానం అని కూడా ఉన్నది. బంగాళాఖాతానికి ఆనుకొని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వరకు ఇది విస్తరించి ఉంది. భారతదేశానికి పడమర పశ్చిమ తీర మైదానం ఉంది. సో దానికి ఏమి రాష్ట్రాలు ఉంటాయంటే సో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. సో ఇవన్నీ పడమర వైపు ఉన్న రాష్ట్రాలు కాబట్టి అవన్నీ ఆనుకొని ఉంటాయి. ఇక భూమి ఉపరితలం పైన పర్వతాలు, పీఠభూములు మొదలైన వాటిని నైసర్గిక లక్షణాలు అంటారు. ఇక్కడ నైసర్గిక లక్షణాలు అంటే ఏంటి, అదే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అటువంటివన్నీ భూస్వరూపాలని కూడా అంటారు. ఈ మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉన్నది. సో మన రాష్ట్రంలో మన తెలంగాణ పటాన్ని ఒకసారి ఊహించుకుంటే, సో తెలంగాణ పటాన్ని ఒకసారి ఊహించుకున్నప్పుడు మన రాష్ట్రంలో పశ్చిమం అంటే ఇటు సైడ్ అండి. సో ఈ పశ్చిమ ప్రాంతంలో మనకు ఏమున్నదండి, పశ్చిమం వైపు తెలంగాణ పీఠభూమి, ఎగువ తెలంగాణ పీఠభూమి. సో ఎగువ తెలంగాణ పీఠభూమి అనేది పడమర ఉన్నది. అలా గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పుకు వెళ్తున్నాయి. మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. సో మిగిలిన ప్రాంతాన్ని ఏమంటారండి, దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. సో మనకు తెలంగాణలో ఈ పశ్చిమ వైపు ఉన్నదాన్ని ఎగువ తెలంగాణ పీఠభూమి అని, అలాగే తూర్పు వైపు ఉన్నదాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అని అంటారు. సో ఈ దిగువ తెలంగాణ పీఠభూమి తూర్పుకు వైపు వాలి ఉంది. ఇది కూడా
జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ ఇటువంటి పట్టణాలన్నీ కూడా ఎగువ తెలంగాణ పీఠభూములు అంటే లెఫ్ట్ సైడ్ పశ్చిమం సైడ్ ఉన్న పీఠభూముల్లోనే ఉన్నాయి. ఇక వరంగల్, కరీంనగర్ అనే పట్టణాలు దిగువ తెలంగాణ పీఠభూమిలోకి అంటే తూర్పు వైపు ఉన్న పీఠభూమిలోకి వస్తాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. వరంగల్, కరీంనగర్ మాత్రం దిగువ తెలంగాణ, హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ ఇవన్నీ ఎగువ తెలంగాణ పీఠభూమి. ఈ భూస్వరూపాల గురించి మనం ఇక్కడ ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉందో అనేది తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో ఇక్కడ మనకు కనిపించే ఈ బ్రౌన్ కలర్, ఎల్లో కలర్ ఉన్నాయి కదండి. సో దీంట్లో ఈ పార్ట్ మొత్తం ఎగువ తెలంగాణ, అలాగే ఈ పార్ట్ మొత్తము దిగువ తెలంగాణ. సో చూడండి ఇక్కడ హైదరాబాదు, అలాగే మహబూబ్ నగర్, అలాగే ఇక్కడ నల్గొండ, సో ఇట్లా చూడండి సంగారెడ్డి, ఇట్లా ఇవన్నీ ఎగువ తెలంగాణ పీఠభూమిలోనే ఉన్నాయి. అలాగే ఇక్కడ కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, సో ఇవన్నీ కరీంనగర్, వరంగల్ ఇవి మొత్తం దిగువ తెలంగాణ, ఇట్లా ఖమ్మం కానీ ఇవన్నీ దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి. అలాగే ఇక్కడ కొండల పేర్లు కొండలు కూడా ఇచ్చిండు. సో ఈ నిర్మల్ కొండలని, ఈ నిర్మల్ ఆదిలాబాద్లో ఉన్న వాటిని సాత్మలా కొండలు అని అంటారు. ఇక్కడ జగిత్యాల రాఖీ కొండలు, అలాగే ఇక్కడ చూడండి జయశంకర్ భూపాలపల్లి కందికల్ కొండలు, ఇక్కడ నల్గొండ దగ్గర దేవరకొండ కొండలు, వికారాబాద్లో అనంతగిరి కొండలు. సో ఇట్లా రకరకాల కొండలు అనేవి మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ ఎగువ తెలంగాణ పీఠభూమి నుండే వెళ్తూనే అన్నాడు కదా గోదావరి. సో ఎగువ తెలంగాణ క్రాస్ చేసినాకనే గోదావరి కానీ, ఈ కృష్ణ కానీ ఇటువంటి నదులన్నీ దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వెళ్తున్నాయి. ఎందుకంటే పీఠభూమి అనేది ఇట్లా ఇటువైపు వాలి ఉంది అన్నట్టు. సో ఇట్లా కిందికి ఉన్నది అన్నట్టు. సో తూర్పు వైపుకు వాలి ఉంది. భువనగిరి, భద్రాచలం, సిద్దిపేట, మంతిని, మంచిర్యాల, షాద్నగర్, సిరిసిల్ల, చెన్నూరు, కామారెడ్డి, వికారాబాద్. సో ఇట్లాంటి పేర్లు ఇచ్చారు. మనం ఇక్కడ ఎక్కడ ఉన్నాయని చూసుకోవాలి. మన రాష్ట్రంలో ప్రవహించే నదుల్లో గోదావరి, కృష్ణ అనే 2 నదులు ముఖ్యమైనవి. ఈ నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తాయి. సో గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. సో ఇక్కడ 2 రకాలు ఇవ్వడం జరిగింది. చూడండి నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి వస్తుందని ఇక్కడ ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది అనేది కూడా మన గత 5th వరకు ఉన్న లెసన్స్లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి. ఇది కొంచెం కాంట్రవర్సీ అన్నట్టు, అంటే రెండు జిల్లాలకు సరిహద్దులో ప్రవహిస్తుంది కాబట్టి సో 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఇక గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమిలో అనేక నదులతో తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచినాయి. తర్వాత బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ఈ విధంగా ఏర్పడిన డెల్టాను త్రిభుజాకారం ఉంటుంది. సో అవి మీ తీర మైదానాల్లో ఉంటాయి, తూర్పు తీర మైదానాల్లో ఉంటాయి. సముద్రంలో కలిసే ముందు నది చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. అక్కడ మెత్తటి మట్టితోటి మేట వేస్తే త్రిభుజాకారంలో ఉంటాయి. సో ప్రతి సంవత్సరం తెచ్చిన వరద నీటితోని ఒండ్రు అనేది కొట్టుకుపోతుంది. ఈ ఒండ్రు అంటే ఏంటిదంటే ఆకులు, చెట్లు, మట్టి ఇవన్నీ కుళ్ళిపోయి అంత కలిసి మెత్తటి పదార్థంగా ఏర్పడుతుంది. దానినే హ్యూమస్ అని కూడా అంటారు. సో దాన్ని ఏమంటారండి? హ్యూమస్. సో ఈ హ్యూమస్ అనేది చాలా పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది అన్నట్టు. సో అందుకని అవి చాలా సారవంతమైన. ఇక్కడ మనము ఉపగ్రహాల నుంచి తీసిన ఫోటోలు, శాటిలైట్ ఫొటోస్ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి గోదావరి నది ఈ విధంగా వచ్చి ఇట్లా చిన్న చిన్న పాయలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తున్నది. సో ఇదంతా బంగాళాఖాతం ఇదంతా. సో ఇట్లా కృష్ణా నది కూడా ఇట్లా చిన్న చిన్న పాయలుగా విడిపోతూ ఉంటాయి అన్నట్టు. సో అట్లాంటి విడిపోయినప్పుడు ఈ మధ్యలో ఈ డెల్టా లాంటి ప్రాంతాలు ఏర్పడతాయి కండి. సో ఇట్లా ఈ డెల్టా ప్రాంతాలన్నీ చాలా సారవంతంగా ఉంటాయి. సో నది అనేది చాలా నిదానంగా ప్రవహిస్తుంది అక్కడికి వెళ్ళే టైంకి, ఎందుకంటే మైదానాలు కాబట్టి. సో బంగాళాఖాతంలో అట్లా కలిసే టైంకి చాలా నిదానంగా ప్రవహిస్తాయి. అప్పుడప్పుడు నది తన మార్గాన్ని మార్చుకున్నప్పుడు అక్కడ డెల్టాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మనకు దక్కన్ పీఠభూమి, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఇవన్నీ మనం చూడొచ్చు. సో తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, సో ఇదంతా దక్కన్ పీఠభూమి అన్నట్టు. సో తెలంగాణ ఇక్కడ ఎక్కువ భాగం తెలంగాణ ఉంది కాబట్టి సో దీన్ని తెలంగాణ పీఠభూమి అని కూడా అంటున్నారు. ఇక 3వ లెసన్ కృష్ణా డెల్టాలో 1 గ్రామం. మనకు ఇప్పుడు భూస్వరూపాలు 3 రకాలని ఇచ్చిండు కదండి. సో ఈ సెకండ్ లెసన్లో కంటిన్యూషన్, అంటే థర్డ్ లెసన్లో కంటిన్యూషన్లో 2వ భాగమే మనకి ఈ లెసను. సో ఇక్కడ భూస్వరూపాలు 3 కాబట్టి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. కాబట్టి ఒక్కొక్క పాయింట్ను అర్థం చేయించడానికి, అంటే పర్వతాల గురించి పర్వతాల్లో ఉన్న ఒక ఊరి గురించి, అలాగే పీఠభూముల గురించి అర్థం కావాలంటే పీఠభూముల్లో ఉన్న ఒక ఊరి గురించి, అలాగే కొండల గురించి, పర్వతాల గురించి అర్థం కావాలంటే పర్వతాల్లో ఉన్నది ఒకటి, మైదానాలలో ఉన్నది ఒకటి, అలాగే పీఠభూముల్లో ఉన్న ఒక ఊరు గురించి డీటెయిల్గా ఇచ్చిండు అన్నట్టు. సో అక్కడ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఏంటిది అనేది. సో అందులో భాగంగానే మైదాన ప్రాంతంలో ఉన్న
పెనమకూరు గ్రామం గురించి ఇవ్వడం జరిగింది. సో పెనమకూరు అనేది బందర్ కాలువ పక్కన ఉంది. విజయవాడలోని కృష్ణా నది మీద ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, సో ఆ ప్రకాశం బ్యారేజ్లో ఆపిన నీళ్లు కాలువ ద్వారా ఈ ఈ గ్రామం వైపు వస్తాయి. సో ఆ కాలువని బందర్ కాలువ అంటారు. ఆ గ్రామానికి వాయవ్యం నుంచి ఆగ్నేయం వైపు వెళ్తుంది అన్నట్టు. సో ఆ గ్రామానికి, సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామం అనేది ఈ విధంగా ఉంది అనుకుంటే, సో దీనికి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఉంటే, సో వాయవ్యం నుంచి ఆగ్నేయానికి ఇట్లా వెళ్తాయి అన్నట్టు. ఓకేనండి, రైట్. ఇక గ్రామంలో పంట భూములకు చిన్న కాలువలు ఉన్నాయి. బందర్ కాలువ నీళ్ళు ఉపయోగిస్తారు. పెనమకూరు గ్రామం బందర్ కాలువకు కృష్ణానదికి మధ్యలో ఉన్నది. సో బందర్ కాలువకు కృష్ణానదికి మధ్యలో ఉన్నదంట మన ఈ పెనమకూరు గ్రామం. సో ఇది ఊరు అనుకుంటే, సో ఇట్లా బందర్ కాలువ వెళ్తే ఇట్లా కృష్ణానది వెళ్తుంది. సో అప్పుడు ఇది రెండింటికి మధ్యలో ఉన్నట్టు. ఈ గ్రామానికి పశ్చిమ దిక్కులో కృష్ణానది ప్రవహిస్తున్నది. పశ్చిమ దిక్కులో కృష్ణా నది అనేది ప్రవహిస్తుంది. కృష్ణానదికి ఉత్తర పొడున విజయవాడ నగరం ఉన్నది. సో కృష్ణానదికి, సో ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణానది ఇట్లా వెళ్తా అంటే పైన సైడ్ దాన్ని ఏమంటాం, ఉత్తరం అంటాం. సో ఉత్తర పొడు అంటే ఇక్కడ విజయవాడ ఉన్నదంట. సో ఇది కృష్ణానది అనుకుంటే ఉత్తర పొడున విజయవాడ ఉన్నది. దానికి 1853లో బ్రిటిష్ వాళ్ళు అక్కడ బ్యారేజ్ కట్టించారు. దాన్ని మనం ప్రకాశం బ్యారేజ్ అంటున్నాం. సో అక్కడ ఉన్న బ్యారేజ్కి మనం ఏం పేరు పెట్టుకున్నాం, ప్రకాశం బ్యారేజ్ అనేది పేరు పెట్టుకున్నాం. దీంతో 12 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది అన్నట్టు ఈ ప్రకాశం బ్యారేజీ ద్వారా. ఇక నేలలు చాలా వరకు సారవంతమైన ఒండ్రు నల్లరేగడి నేలలు ఇక్కడ చాలా సారవంతంగా ఉంటాయి కాబట్టి పంటలు బాగా పండుతాయి. అలాగే నల్లరేగడి నేలలకు మనకు తెలుసు కదా, ఒక సెల్ఫ్ ప్లవింగ్ అని స్వయంగా మట్టి మార్పిడి చేసుకునేది. అంటే అవి ఎక్కువ వాతావరణం వేడి అయితే అవి పగిలిపోయి నెర్రలు వాయడం అంటారు కదా, సో అట్లా అవి పైన ఉన్న మట్టి మళ్ళీ ఆ నెర్రల లోపల కిందికి పడిపోతుంది. సో అట్లా ఆ పగుళ్ళ వల్ల దాన్ని సెల్ఫ్ ప్లవింగ్ తవ్వుకున్నట్టు చేసుకొని ఆ పైన మట్టి అనే దాన్ని కాపాడుకుంటుంది. సో అట్లా తేమను కూడా పట్టి ఉంచుకోగలుగుతాయి నల్లరేగడి భూములు. అందుకే కొంచెం పంటలు కూడా పత్తి అట్లాంటివి మంచిగా పండుతాయి అన్నట్టు. ఇక నదికి దగ్గరగా పశ్చిమ దక్షిణ భాగంలో ఇసుక భూములు ఉన్నాయి. సో ఆ నదికి దగ్గరగా ఎప్పుడు కానీ ఇసుక భూములే ఉంటాయి, మరి పంటలు పండే విధంగా ఉండవు. సో అట్లాంటి ప్లేస్లో ఏం చేస్తారంటే నీరు సమృద్ధిగా ఉన్న చోటనే మంచిగా 2-3 పంటలు పండిస్తారు. సో ఎక్కువ భాగం సారవంతమైనవి ఉంటాయి. నదికి దగ్గర ఉన్న భూములలో ఏం చేస్తారు అంటే ఏదైనా పండ్ల మొక్కలు అట్లాంటివి పెట్టి పండిస్తూ ఉంటారు. ఇక వర్షపాతం జూన్ టు అక్టోబర్ మధ్యలో నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం పడుతుంది. వర్షాలు పడిన దగ్గర బోరుబావులు ఉపయోగిస్తున్నారు. పశ్చిమ ఉత్తరం వైపున ఉన్న భూములు చాలా వరకు మెరకగా అంటే ఎత్తుగా ఉంటాయి. కాలువల ద్వారా వ్యవసాయానికి అనుకూలంగా లేవు. అంటే కొంచెం ఎత్తుగా ఉన్న ప్లేసులకు కాలువలు తవ్వలేరు. సో అట్లాంటప్పుడు బోరుబావులు ఉపయోగిస్తారు. ఇక పెనమకూరు గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల జస్ట్ 15 నుంచి 25 అడుగుల లోతు తవ్వితే చాలు, వాటర్ అనేవి త్వరగా పడతాయి. అలాగే ఖర్చు తక్కువ, వీటికి విద్యుదీకరణ అందరికీ ఉన్నది. సో బావి తవ్వడానికి కూడా ఇక్కడ ఖర్చు తక్కువ అవుతుంది, ఎందుకంటే తక్కువ లోతులోనే నీరు అనేది వస్తుంది. ఇక్కడ జరిగిన తుఫాన్ల గురించి ఇచ్చింది. ఇక్కడ తుఫాన్లు, వరదలు అనేవి చాలా రకాలుగా మనల్ని నష్టపరుస్తాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తరచూ వరదలు వచ్చే జిల్లాల్లో ఈ కృష్ణా జిల్లా అనేది ఒకటి. సో మన బందర్ కాలువ అనేది కృష్ణా జిల్లాలోనే ఉన్నది, అందుకనే సో కృష్ణా జిల్లా గురించి ఇచ్చిండు. పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతం కాదు కాబట్టి ఇక్కడ పెద్దగా ఏం రాలేదు వరదలు అనేవి. ఇక్కడ 1997లో అలాగే 2006లో 2009లో వరదలు వచ్చినాయంట. కృష్ణానదికి భయంకరమైన వరదలు అనేవి సంభవించడం జరిగింది. 97, 2006 అండ్ 2009. పంటలు ఏం పండిస్తారంటే ఋతుపవన ప్రారంభంలో సాల్వ పంట. ఋతుపవనం అంటే వర్షాకాలం పంటని సాల్వ పంట అని అంటారు. సో జూన్ జూలై మాసాల్లో దాన్ని నాటుతారు అన్నట్టు. సో జూన్ జూలై మాసాల్లో నాటుతారు పొలాలు. దీన్ని సాల్వ పంట అంటారు, వర్షాకాలం పంట అన్నట్టు. ఇక్కడ MTU 25716 స్వర్ణ, BPT ఇలాంటి రకాల పంటలు పండిస్తారు. అలాగే అక్టోబర్ నవంబర్ నెలల్లో ఇది కోతకు వస్తుంది. జూన్ జూలైలో నాటితే అక్టోబర్ లేదా నవంబర్ వరకు ఒకసారి పంట అనేది తీస్తారు. ఇక ఈ పంటలకు బదులుగా మనకు దాల్వ పంట. సో దాల్వ పంట అనేది ఎప్పుడు వేస్తారండి? సో అక్టోబర్ నవంబర్లో ఒకసారి ఫస్ట్ పంట అయిపోతే డిసెంబర్ నెల నుండి శీతాకాలం పంట ఉంటుంది, దాన్ని దాల్వ అంటారు. సో సాల్వ పంట అంటే వర్షాకాలం పంట, అలాగే శీతాకాలం పంటను దాల్వ పంట అంటారు. సో వరి లేదా పప్పు ధాన్యాలు వేస్తూ ఉంటారు. రైతులు వరి పంటకు బదులుగా చెరుకును కూడా పండిస్తున్నారు. ఇది 9 నెలల నుండి సంవత్సరం పడితే చెరుకు పంటకు. ఫిబ్రవరిలో వేస్తే మళ్ళీ మార్చి వచ్చేంత వరకు ఈ చెరుకు పంట అనేది ఉంటుంది. చెరుకు నరికిన తర్వాత రెండో పంట కూడా వేసుకోవచ్చు. మెట్ట భూముల్లో పసుపు, కంద, అరటి వంటి పంటలు పండిస్తున్నారు.
ఫిబ్రవరి, మార్చి నెలలు కోతకొస్తాయి వర్షాకాలం వేస్తే. ఇలా వాణిజ్యపరంగా కూడా అమ్మడానికి పంపిస్తూ ఉంటారు. ఈ చిరుధాన్యాలు లాంటి పంటలు కూడా పండిస్తున్నారు. వాటికి నీరు అంతగా అవసరం లేకపోవచ్చు. కానీ ప్రస్తుతం నీరు అనేది బోర్‌బావుల ద్వారా కూడా అందిస్తూ ఈ పంటల వల్ల చెరుకు, కూరగాయలు పండిస్తారు. వీటికి నీటిపారుదల అనేది అవసరం. కూరగాయలు మెట్ట భూమి లేదా గరువు. గరువు అంటే ఇసుక కలిసిన భూమి అన్నట్టు. కొంచెం ఇసుక ఇసుక ఉంటుంది కదా, అటువంటి భూములను గరువు అని అంటారు. ఈ మెట్ట భూములలో మనకు సాగుకు ఇవి కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటాయి. పల్లపు భూముల్లో రెండో పంటకు కాలువలు వస్తాయి. వాటి ద్వారా నీళ్ళు వస్తాయి కాబట్టి ఏం కాదు. ఇక్కడికి నీరు రానప్పుడు ఏం చేస్తారంటే వరి పంటకు బదులు కూరగాయలు పండిస్తారు. సాధారణంగా వంకాయ, బెండకాయ అట్లాంటివి అన్నీ పండిస్తారు. 30-40 రోజుల తర్వాత వీళ్ళు అంటే జీలుగా పెసరి, పిల్లి పెసరు లాంటి చిక్కుడు జాతికి సంబంధించిన చెట్లను పెంచి 30-40 రోజుల తర్వాత వీటిని పొలంలోనే కలిపి దున్నుతారు. ఎందుకు అంటే వీటి వల్ల భూముల యొక్క సారం అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాటిలో నత్రజని ఉంటుంది కానీ నత్రజనిని ఎక్కువగా అవి శాతాన్ని పెంచుతాయి. వాటి వేరు బుడిపెళ్లలో నత్రజనిని స్వీకరించే శక్తి ఉంటుంది కాబట్టి ఆ నత్రజని శాతాన్ని అవి పెంచుతూ ఉంటాయి. ఇక కృష్ణానది ఒడ్డున మెట్ట ప్రాంతాల్లో పండ్ల మొక్కలు, జామ, సపోటా అట్లాంటివన్నీ పెంచుతూ ఉంటారు. పండ్ల మొక్కల వేర్లు నేలలోకి లోతుగా వెళ్ళి అక్కడున్న నీటిని తీసుకొని బాగా పెరుగుతాయి. వీటికి ఇసుక భూమిలోకి ఎక్కువ తేమను నిలుపుకునే సామర్థ్యం ఉండదు. ఆ తేమను నిలుపుకోలేవు కాబట్టి అక్కడ వరి లాంటి అట్లాంటి పంటలు ఎక్కువగా పండవు. అందుకని పండ్ల మొక్కలు పెద్ద మొక్కలు కాబట్టి వేర్లు లోపలికి వెళ్ళి కింద ఉన్న నీటిని ఉపయోగించుకుంటాయి. కూరగాయలు, పసుపులు ఇట్లాంటి వాటిని మార్కెట్కి తరలిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న గ్రామాలు ఎంతమంది ఉన్నారు ఏంటిదని ఇచ్చారు. ఇట్లాంటి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. వివిధ రకాల ఇల్లులు ఉన్నాయి, వివిధ రకాల వృత్తులు ఉన్నాయి. ఇక్కడ మనం అవి చూడవచ్చు. ఇక జంతువులను కూడా పెంచుతున్నారు, బుట్టలు అల్లుతున్నారు, పందుల పెంపకం, చేపలు పట్టడం, రకరకాల పంటలు అనేవి చేస్తున్నారు. కోళ్ళ పెంపకం, ఇక్కడ కోళ్ళ పెంపకం కూడా ఉంది. రైస్ మిల్లు కూడా ఒకటి ఉన్నది. ఇక రోడ్డు రవాణా, మార్కెట్లు. ఇక్కడ ఉయ్యూరు అనేది దగ్గరలో ఉన్న ఒక ప్లేసు. రైతు ఇక్కడ పండించిన వాటిని ఉయ్యూరు, విజయవాడ రైతు బజారులో అమ్ముతారు. కూలీల లభ్యత అనేది ఇప్పుడు తక్కువైంది. ఎందుకంటే అందరూ కొంతమంది డ్రైవర్లుగా, మెకానికల్గా కూడా అట్లా పనిచేస్తున్నారు. ఇది మనకు లెసన్. ఇక్కడ పెనమకూరు అనేది మైదాన ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం. ఇక నెక్స్ట్ పార్ట్లో మనము డోకూరు పీఠభూమిలో ఉన్న ఒక గ్రామం డోకూరు గురించి, అలాగే కొండలలో ఉన్న ఒక గ్రామము పెనుగోలు గురించి కూడా మనము చెప్పుకుందాం. ఓకేనండి. మీకు కనుక మన ఎంఎస్ కృషి అకాడమీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఎంఎస్ కృషి అకాడమీ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఫ్రీగా ఉచితంగా క్లాసెస్ వినండి, టెస్టులు రాసుకోండి. మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేయడానికి మరింత ప్రోత్సాహాన్ని అందించండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. జై హింద్.